బహుకాలం తరువాత ఈ ముహూర్తం దొరికింది. సుమారు 16 ఏళ్ల తరువాత గ్రహ సంచారం అనుకూలించింది కనుక మనం మళ్ళీ ఈ ఏడు బారావారీ ఉత్సవం జరిపించవచ్చు. ముసల్దానికి ఆలోచనలే కాదు, పండుగలు కూడా కొత్త కొత్తవి సృష్టిస్తుంది. ఇదేం పండుగ పెద్దరాణి అమ్మా? బారా అంటే జీవన, వారీ అంటే అర్థం నేస్తాలు. ఇది ఒక విశిష్టమైన సంప్రదాయం. ఇందులో రాజకుటుంబంలో వారు దుర్గామాతకి పూజలు చేస్తారు. అయితే ఒంటరిగా కాదు, అందరితో కలిసి చేస్తారు. ఆగు సావిత్రి, నువ్వు ఉండు. పెద్ద చిన్న, ఉన్నవారు లేనివారు, ఇవన్నీ మనం సృష్టించుకున్న భేదాలు. దేవుడి ముందు అందరూ సమానులే. ప్రతి వ్యక్తిలోనూ ఆ తల్లి అంశ ఉంటుంది. అందుకే ఈ పండక్కి ఆ విషయాన్ని మనస్ఫూర్తిగా గౌరవిస్తారు. ఈ పూజా విధిలో రాజ్యానికి రాణి అయినా, ఇంట్లో నౌకరైనా అందరూ సమానమని భావిస్తారు. అందరూ ఒకేలాంటి బట్టలు ధరిస్తారు. అంతా కలిసి దుర్గామాతకి అర్చన చేస్తారు. ఆ తర్వాత కలిసి ప్రసాదం స్వీకరిస్తారు. ఇంట్లో పురుషులు స్త్రీలకి సేవలు చేస్తారు, పూజలో పాల్గొంటారు. పెదరాణి అమ్మ, తలరాత మమ్మల్ని గాయపరిచింది. మా దురదృష్టం చూసారా? గాయాల మీద ఉప్పు మా అమ్మే చల్లుతోంది. మా పుత్రుడు మరణించి 4 రోజులు కూడా కాలేదు, కానీ మీరు... మాకు తెలీదా రాజావారు? ఈ కుటుంబంలో ఒక పుత్రుడు చనిపోయాడు, కానీ ఒక్క పువ్వు వాడిపోయిందని మొత్తం తోటనే తవ్వేయ్యారు కదా. పెదరాణి అమ్మ కోరిక ఇదే అయితే మనం వారి కోరికని నెరవేరుద్దాం. మనమంతా ఈ పండుగ జరుపుకుందాం. పెదరాణి అమ్మ, మీకు ఈ పండుగ ఏర్పాట్ల కోసం ఏం కావాలన్నా సరే మీరు మాకు ఆదేశం ఇవ్వండి. కథలో కొత్త మలుపుని నువ్వే తీసుకొచ్చావు గాయత్రి. ఈ కొత్త మలుపులోని కొత్త ప్రేమ కథని మేము రచిస్తాం. ఇందులో రాణా గారికి నువ్వెంతగా చేరువైతే మాకంత మేలు కలుగుతుంది. నువ్వు చూస్తూ ఉండు, ఎలా రాస్తావో మేమీ ప్రేమ కథని. అనగనగా రాజు, అనగనగా ఒక దాసి. రాజావారు, రాకుమారి స్వర్ణగారు ఎక్కడ? చూడండి రాజావారు, నాకు తెలుసు వారు కనిపించకుండా పోవడంలో మీ హస్తం ఉంది అని. నీ తాహతేమిటో నీకు తెలియదు లక్ష్మణ్. నీకేం తెలుస్తుంది? నీకెన్ని దమ్ములు మాకెన్నున్నాయో మీరు చూడలేదు రాజావారు. ఈ పూజ పూర్తయ్యేలోగా రాకుమారి కనుక రాకపోతే నా తాహతేంటో మీకు చూపిస్తాను. కొడుకుని ఎలాగూ పోగొట్టుకున్నారు, మీ ప్రాణం పోకుండా చూసుకోండి. లేదంటే మీ కర్మకు మీరే బాధ్యులవుతారు.
అవ్వా నన్ను ఏడికిడ్చుకోబోతున్నావు అవ్వా? పద. ఏమైందవ్వా? రేపటి పండగలో ఒక తంతుంటుంది. వ్రతం చేస్తున్న స్త్రీలు ఒక పోటీలో పాల్గొంటారు సావిత్రి. ఏందా పోటీ అవ్వా? ప్రతి క్షత్రియ నారిలోనూ ఒక దుర్గమ్మ ఉంటుంది. ఆ దుర్గాదేవిలాగే తను సృష్టికి మూలం, వినాశనానికి మూలం. స్త్రీలంతా రేపు ఖడ్గాలతో నారికేళం మీద దాడి చేస్తారు. ఎవరి కొబ్బరికాయ ఒక్క దెబ్బతోనే సమానంగా 2 చెక్కలవుతుందో దుర్గమ్మ ప్రసాదం ముందు వారికే లభిస్తుంది. నమ్మకం ఏమిటంటే ఎవరికైతే ముందు ప్రసాదం లభిస్తుందో వారి అభిష్టం అందరికంటే ముందు ఫలిస్తుంది. అబ్బా అవ్వా, కథ చాలా మంచిగుంది. ఈ ముచ్చట నువ్వు నాకెందుకు చెప్తున్నావు? ఎందుకంటే మా కోరిక ప్రకారం రేపు జరగబోయే పోటీలో నువ్వు కూడా పాలు పంచుకోవాలి. అవ్వా, శివంగుల ఉత్సవంలోకి మేకలను తోలొద్దు. నేను నౌకర్దాన్నాయే. మళ్ళా రాణిగారి పూజలో నేనేం చేయాలి? నేనేమి రాజుల ఇంట్లో పుట్టలే కదా. జన్మతః రాజపుత్ర స్త్రీవి కావనుకో, కర్మరీత్యా నువ్వు అదే కదా. వాళ్లలాగే నువ్వు ఎప్పుడూ సత్యాన్ని సమర్థిస్తావు. వాళ్లలాగే నువ్వు ఇతరుల ప్రాణం కోసం నీ ప్రాణాల్ని లెక్క చేయకుండా ఉంటావు. నువ్వెప్పుడూ క్షత్రియ ధర్మాన్నే పాటిస్తావు. నీది రాజపుత్ర వంశం కాకుంటేనే రాజపుత్రులకి నువ్వేమీ తీసిపోవు. మమ్మల్ని అడిగితే ప్రతి స్త్రీ దుర్గాదేవి ప్రతిరూపమే. ప్రతి స్త్రీకి జీవితం ఓ యుద్ధం లాంటిది. ఆ యుద్ధంలో అనుక్షణం కుటుంబం కోసం, తన ఆత్మాభిమానం కోసం సంఘర్షణ చేస్తుంది. అదేవిధంగా నువ్వు మా మనవడి జీవితంలో సంతోషం కోసం వారి జీవితాన్ని కాపాడాలని చూస్తున్నావు. ఈ పూజలో పాల్గొనడానికి నీకు పూర్తి అధికారం ఉంది. తీసుకో, పట్టుకో ఖడ్గం. మేం నీకు ముందే చెప్పాం, ఈ పండగ నాడు రాణులు నౌకర్ల మధ్య ఏ భేదమూ లేదని. ఏమైంది? ఈరోజు మొదటిసారి ఆయుధం పట్టావా? లేక ఇంతకు ముందు కూడా పట్టుకున్నావా? జాగ్రత్తగా ఉండు సావిత్రి. అప్పుడప్పుడు ఇది ఆత్మీయుల్ని కూడా గాయపరుస్తుంది. ఏది ఒక్కసారి జొలిపించి చూద్దాం. మరోసారి ప్రయత్నించి చూడు. ఖడ్గం అనుభవం లేని అశ్వం లాంటిది. మొదటి 2-3 సార్లకే మనకి లొంగేది కాదు. అభ్యాసం చేస్తూ ఉండక తప్పదు. సర్లే ఉండు, మేం చేసి చూపిస్తాం. చూసావా? నువ్వు ప్రయత్నం చెయ్యి. ఈ పని నాతోని కాదు, నా చేతులలో చాడకట్టనే ఉండాలి. నిజానికి నైపుణ్యం వెంటనే రాదు. నైపుణ్యం మనం సాధించాలి. నైపుణ్యం నువ్వు ఎలా సాధించగలవో మాకు తెలుసు. పెదరాణి అమ్మ నాకు సాయం చేస్తున్నారని నాకు తెలుసు, కానీ ఇదంతా ఏదో కొత్తగా ఉంది. ఇంకా ఆలోచిస్తావేంటి? పద మాతో రా. ఈ ముసల్ది ఈ సుందరాంగిని ఎక్కడికి తీసుకెళ్తోంది? అది కనిపెట్టాలి. రాణా గారు,
మీరొకసారి సావిత్రికి ఖడ్గం పట్టుకోవడం ఎలాగో నేర్పించాలి. తను రేపు జరగబోయే పండగలో ఖడ్గంతో నారికేళం ఖండిస్తుంది. కొబ్బరికాయలు తీసుకురండి. ఇంతకు ముందు ఎప్పుడైనా ఖడ్గం పట్టుకున్నావా? పట్టుకో. మరేం పర్లేదు. మా మీద నమ్మకం ఉంచు. మా మీద నమ్మకం ఉంచండి. మన ప్రేమ మీద నమ్మకం ఉంచండి. ఖడ్గాన్ని ప్రయోగించి చూద్దాం. నువ్వు దేన్ని ఖండించాలనుకుంటున్నావో దృష్టి దాని మీదే ఉండాలి. కళ్ళు మూసుకున్నావంటే గురి తప్పిపోతుంది. ఖడ్గాన్ని ఇలా పట్టుకోవాలి. దాడి కేవలం చేతులతో చేస్తే సరిపోదు. దానికి తోడుగా మొత్తం శరీరంలోని శక్తిని జోడించాలి. శ్వాసలో చేరితే గాలి గాంధర్వమవుతున్నదో, ఏ శ్వాసలో చేరితే గాలి గాంధర్వమవుతున్నదో. ఇలా రాణాగారు, మీరు నేర్పుతూ ఉండండి. మేం పూజకు కావలసిన మిగతా ఏర్పాట్లు చూస్తాం. దృష్టి కేవలం లక్ష్యం మీదే ఉండాలి. దృష్టి ఆడెట్లుంటుంది రాజా సాహెబ్? అంటే గంటేనా దృష్టి గాండే ఉంటది కదా, బర్లం గాయనికి పోతుందా ఏంది? మాతో వాదించద్దు. ముందు గురి చూడు. మళ్ళీ ఈ ముసల్ది మాతో కొత్త ఆట ఆడుతోందా? రాణాగారి భార్య మేము కనుక రాణాగారి పక్కన ఉండాల్సింది మేమే కదా. చాలు, ఇక మేము తట్టుకోలేం. ఏం జరిగినా సరే ఈసారి మేము ఈ దగాకొరు ముసల్దాన్ని గెలవనివ్వం. అమ్మా దుర్గమ్మ, మేం మా గత జ్ఞాపకాలను మర్చిపోయి జీవితంలో ముందడుగు వేయాలనుకుంటున్నాం. మా భార్యతో మా బంధాన్ని పటిష్టం చేసుకోవాలనుకుంటున్నాం. మమ్మల్ని అనుగ్రహించు. అమ్మా, రాణా గారికి వాస్తవం తెలియజేసేందుకు నాకు సహాయం చేయి. నాకు నా ప్రేమని, నా భర్తని తిరిగివ్వు.
ప్రవాహం మలుపు తిరిగింది. వరదలు రావడమే తరువాయి. ఇప్పుడు స్త్రీలందరూ తమ దగ్గరున్న కొబ్బరికాయలను ఒక్క దెబ్బతో 2 భాగాలుగా ఖండించాలి. తర్వాత దుర్గామాతకు ప్రసాదం సమర్పించవచ్చు. రండి. అమ్మా, నన్ను దీవించు. మాతా దుర్గా భవానీకి, మాతా దుర్గా భవానీకి. సావిత్రి, చాలా బాగుంది. పూజ కొనసాగించు. అమ్మవారికి నైవేద్యం పెట్టు. ఆగో ఆగో. పోటీ ఇంకా పూర్తి కాలేదు. మేమింకా కొబ్బరికాయ కొట్టనే లేదు. రాణి రాజేశ్వరి, మీకు ఖడ్గం పట్టుకోవడం రాదు కదా? మేము క్షత్రియులం పెదరాణి అమ్మ. మేము చిన్నప్పుడు గోళీలతో కాదు, ఖడ్గాలతో ఆడుకున్నాం. ఏం రానా గారు, మాకు అవకాశం ఇస్తారా లేక ఇవ్వరా? తప్పక ఇస్తాం. పంతులు గారు, పంతులు గారు, ఇద్దరం ఒకే దెబ్బతో కొబ్బరికాయ కొట్టేశాం. మేము ఈ రాజ్యానికి రాణి, తనిక్కడ దాసి. కనుక నైవేద్యం పెట్టే అధికారం మాకు మాత్రమే ఉంటుంది. కాస్త ఆగండి పంతులు గారు. రాణి రాజేశ్వరి, మీరు అమ్మవారికి నైవేద్యం పెట్టకూడదు. మీరు పూజా విధులైతే పూర్తి చేశారు, కానీ సంకల్పం నెరవేరలేదు. ఖడ్గచాలనం బాగా చేశారు, కానీ మీరు మర్చిపోయారు ఈ పూజలో అమ్మవారి సమక్షంలో అంతా సమానమని. ఉచ్చ నీచాల భేదభావం మధ్యలో తీసుకొచ్చి మీరు ఈ పూజనే అవమానించారు. మీరిచ్చే నైవేద్యం స్వీకరించి అమ్మవారు అనుగ్రహించదు. మాకు తెలియదు కదా పెదరాణి అమ్మ, మీరు అమ్మవారితో మాట్లాడొచ్చారని. అమ్మవారు అందరితోనూ మాట్లాడుతుంది. ఆ మాటలు అర్థం చేసుకునే శక్తి ఉండాలి. ఇలా చూడండి.
రాణి రాజేశ్వరి కొట్టిన కొబ్బరికాయ. అమ్మవారికి ఆగ్రహం వచ్చింది. సాక్షాత్ అమ్మవారే చెప్పేశారు వారు మీ నైవేద్యం స్వీకరించరని. సావిత్రి, మీరు కొట్టిన కొబ్బరికాయ నైవేద్యం పెట్టండి. నేను నీకు ముందే చెప్పిన కదా, నీ మనసు నా చర్మం కన్నా నల్లడిది. రాణా గారు, మీరు కూడా రండి.